హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము నెట్ ఫ్యాబ్రిక్ తోటి టాజల్స్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. నెట్ ఫ్లవర్స్ అన్నమాట. నెట్ క్లాత్ తోటి ఫ్లవర్ చేసుకుందాము. ఇది నెట్తోనే కాదండి, మనకి అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా సరే, కాటన్ సిల్క్ కానీ, లేదనంటే శారీలో పీసెస్ కానీ, లేదనంటే ఇంకా వస్తుంటాయి కదా మనకి బ్లౌజ్ పీసెస్ కానీ, ఇలా మీకు అవైలబుల్గా ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా సరే చేసుకోవచ్చండి. ఓకేనా. దీనికోసం అయితే ఒక ఫ్లవర్ కోసం అయితే మనకు కావాల్సిన క్లాత్ వచ్చి ఇలా ఒక 4 పీసెస్ అయితే సరిపోతాయండి. వీటిని సైజ్ వైజ్గా మీరు చేసుకోవాలనుకుంటే నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. అంటే 2x2 ఎంత వస్తుందో చూద్దాము. 3 ఇంచెస్ వచ్చిందండి. ఇటువైపు 3 ఉంటుంది, ఇటువైపు కూడా 3 ఉంటుంది. 3 ఇంచెస్ అన్నమాట. ఓకేనా. 3x3లో తీసుకుంటే ఇలాంటివి 4 తీసుకోండి. ఓకేనా. ఇంకా ఒక గ్రీన్ కలర్లో కూడా సేమ్ అలానే ఒకటి తీసుకోండి. ఓకేనా. ఒక ఫ్లవర్కి వచ్చేసి ఇవైతే అవసరం అవుతాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే దీనిని మీరు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. 1-2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఓపెన్ సైడ్వి కట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ ఉన్నవి ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసేసుకొని దీనిని వచ్చేసి ఒక చివరి నుంచి మొదలు పెట్టేసి ఇలా పైకి కిందికి కుచ్చుతూ ఇదంతా కుచ్చేసేయండి. ఇలా ఓకేనా. ఇలా పైకి కిందికి కుచ్చుతూ ఇలా 4 కూడా మనము ఇలా కుచ్చేసుకోవాలండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చి మీటరు 60 ఉంటుంది, 80 ఉంటుంది. ఇంకొంచెం దాని మీద ప్రింటో లేకపోతే చమ్కీనో లేదనంటే ఇంకా ఇదేదో ఉంటుంది గ్లిట్టర్, ఇలా కొంచెం మనకి షైనింగ్ వచ్చేలా ఇంకా ఏదైనా ఉంటే కాస్త రేట్ ఎక్కువగానే ఉంటుందండి. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కానీ ఇకపోతే మీటర్ మనకి 1/2 మీటర్ ఇస్తే 1/2 మీటర్ తెచ్చుకోవచ్చు. లేదనంటే 1 మీటర్ అయితే ఇస్తుంటారు కదా, మీటర్ ఆర్ 1/2 మీటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఇక ఫ్యాబ్రిక్ వైజ్ ఉంటుంది మనం తీసుకునే దాన్ని బట్టి. మామూలుగా నేను యూజ్ చేసిన ఈ నెట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉందన్నమాట. ఓకేనా. 1 మీటర్ వచ్చి 80 రూపీస్ ఉంది. అలా అన్నమాట తీసుకొచ్చాను. అంటే మనకి మీటర్ అయితే పట్టద్దు, కానీ శారీ వచ్చేసి మల్టీ కలర్స్ కాబట్టి మనము ఈ మల్టీ కలర్స్లో చేయాలి అని అంటే మనము అన్ని కలర్స్ తెచ్చుకోవాలి. అన్ని కలర్స్ 1 మీటరు లేదా 1/2 మీటరు తీసుకున్నామంటే మనకి ప్రతి ఒక్కదానికి మనకి కాస్ట్ అయితే పడుతుంది కదా. దాన్ని బట్టి మీరు ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనకి ఫ్యాబ్రిక్ మిగులుతుంది ఓకే, కానీ మనకి తర్వాత దేనికి యూజ్ అవుతుందో అని అయితే చెప్పలేం కదా, అలా అన్నమాట. కానీ ఇలా 4 అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ 4 కూడా ఒక పక్కన ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఈ ఫస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి ఒకసారి ఇలా కుచ్చేసేయండి. ఓకేనా. కుచ్చేసిన తర్వాత అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 2-3 టైమ్స్ అయితే కుట్టుకోండి. ఎందుకనంటే అవి విడిపోకుండా, రెమ్మలు విడిపోకుండా ఉంటాయి. ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా సెంటర్లోకి థ్రెడ్ వచ్చేలాగా కూడా కాస్త ముడేసేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. కాకపోతే దీనికి ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ ఓపెన్ సైడ్ ఉన్న సైడే చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా. 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని దీన్ని కట్ చేసుకునేది ఎలా అంటే ఈ చివరి నుంచి మరీ ఎడ్జ్కు పోవద్దు. ఇలా ఇక్కడ హాఫ్ నుంచి, ఓకేనా, ఇలా హాఫ్ నుంచి కాస్తనే కట్ చేసుకొని ఈ ఎడ్జెస్ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసేయండి ఇలా. ఓకేనా. అప్పుడు మనకి ఇది ఒక షేప్లో వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? ఇలా మధ్యలో ఖాళీ ప్లేస్ అయితే రావాలి. ఓకేనా. అలా వచ్చేటట్టుగా కట్ చేసుకొని మనము రెడీ చేసుకున్న దీనికి కుచ్చేద్దాము. ఇలా సెంటర్లో కుచ్చేసేయండి. ఓకేనా. కుచ్చిన తర్వాత దీన్ని ఇలా తీయండి. ఓకేనా. ఈ
పైన ఉంది కదా దాన్ని పట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి దీనికి మంచిగా సెట్ అయ్యేలాగా పట్టుకొని నీడిల్ తీసుకొని ఇటు మధ్యలో నుంచి అటువైపుకి కూర్చోండి. ఆ తర్వాత అటువైపు నుంచి ఇటువైపుకి కుచ్చేసేయండి, కదలకుండా ఉండటానికి మనకి పైన ఫ్యాబ్రిక్ కూడా. ఓకేనా. ఆ తర్వాత దీన్ని చుట్టేసేయండి. ఓకేనా. కాస్త గట్టిగా లాగేసి చుట్టేసి ముడేసేసుకోండి. ఓకేనా. ఒక 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత 2-3 ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఈ దారానికి లేదా మీరు ఈ నెట్ టైప్ ఫ్లవర్కైనా సరే కుచ్చేసి ముడేసేసుకోండి. ఓకేనా. ఎందుకనంటే ట్విస్ట్ అవుతున్నప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది కూడా. ఓకేనా అండి. ఇలా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇవి కాస్త మనము ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా ఉల్టా తిప్పేసుకుంటే ఓకేనా ఒక ఫ్లవర్ మోడల్లో మనకి ఇది అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా ఉల్టా తిప్పుకోవాలి. ఇది మడత పడుతుంది అనమాట మనకి లోపల. దీన్ని కాస్త ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక ఆ తర్వాత ఈ కింద వచ్చిన ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది మీకు కాస్త ఎక్కువగా అనిపిస్తే కట్ చేసేసుకోండి. మన లోపల తీసుకున్న పింక్ కలర్ రెమ్మలకి ఇది కాస్త ఎక్కువగా అనిపిస్తే ఇది చేతిలో పట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఓకే పర్లేదు ఉంచుదాంలే అనుకున్నా ఉంచేసుకోవచ్చు. అంటే ఫ్లవర్ కంటే లీఫ్ ఎక్కువగా ఉంటుంది కదా, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఏమో అని నేనైతే కాస్త తగ్గించేస్తున్నాను. ఇలా ముందుగానే మనం కట్ చేసుకోవచ్చు, కాకపోతే అది ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఫ్లవర్కి కదా, అట్లా అనేసి నేను మీకు అలా ఏం చెప్పలేదు ఇందాక. ఓకేనా. ఇప్పుడైతే ఇగో ఇలా ఉంటుంది. మనకి కాస్త లైట్గా కనిపిస్తే చాలు, ఎందుకనంటే మనకి శారీలో వచ్చేసి గ్రీన్ కాస్త తక్కువగానే ఉంది కాబట్టి కాస్త లైట్గా కనపడితే చాలు అన్నట్లుగా నేనైతే ఇది యూజ్ చేశాను. ఓకేనా అండి. ఇకపోతే మన బీడ్స్ విషయానికి వస్తే ఇవి బీడ్స్ వచ్చేసి కూడా నేను ఇలా కలర్స్లో తీసుకున్నాను. మనకి శారీ వచ్చేసి ఇలా ఉంది చూసారు కదా, దీనికి నేను బీడ్స్ కూడా ఇలా ఇవి రోజ్ బీడ్స్ అండి, కనిపిస్తున్నాయి కదా. ఇలా మనకి ప్యాకెట్స్లో కూడా మనకు దొరుకుతాయి, లేదనంటే మీకు చిన్న ప్యాకెట్లలో కూడా దొరుకుతాయి. నాకు అవసరం ఉంటుంది కాబట్టి నేనైతే 1/2 kg ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఓకేనా. కాస్త రేట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇవి యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు పింక్ కలర్ ఫ్లవర్ కాబట్టి నేను ఈ లైట్ బేబీ పింక్లో ఉన్నాయి. దీంట్లో షేడ్స్ వచ్చేసి లైట్ షేడ్సే ఉన్నాయి, మనకి డార్క్ షేడ్స్ అయితే రాలేదు. ఈ 2 అయితే తీసుకున్నాను నేను. ఓకేనా. ఆ తర్వాత ఇకపోతే ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ నాకు ఇష్టం అనమాట. నాకు దేనికైనా సరే యూజ్ అవుతాయి అనేసి నేనైతే పెట్టుకొచ్చుకున్నాను. అంటే వాల్ హ్యాంగింగ్స్ కూడా చేస్తుంటా కదా, దేనికైనా సరే శారీస్కైనా సరే యూజ్ అవుతాయని అయితే పట్టుకొచ్చాను. కాకపోతే ఇవి దీనికి సెట్ అవ్వలేదు, అంటే దీనిపైన క్యాప్ పెడితే బాగాలేదనేసి పెట్టలేదు. కాకపోతే మీకు తెలుస్తుంది అనేసి అయితే చూపిస్తున్నా అంతే. ముందు నేను యూజ్ చేసే టాజల్స్లో ఇవి యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే నేను ఓన్గా చేసే డిజైన్స్ అయితే ఏం రాలేదు. మనం ఆల్రెడీ చేసి ఉన్న రిపీటెడ్ డిజైన్సే వస్తున్నాయి కాబట్టి ఇవి ఎప్పుడు యూజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నాకు ఒక డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ ఇప్పుడైతే ఇలా 2 mm సైజు ఆర్ 1 mm సైజులో ఉన్న ఓ స్మాల్ బీడ్ అయితే తీసుకొని థ్రెడ్కి ఇలా ఎక్కించేసేయండి అండి. ఆ తర్వాత ఈ బీడ్ అయితే తీసుకొని రోజ్ బీడ్ దీని లోపలికి పెట్టేసేయండి. మనం ముడేసింది ఉంది కదా అండి, ఆ ముడి ఈ రోజ్ బీడ్ లోపలికి పోయేటట్లుగా చూసుకోండి. ఆ తర్వాత ఈ ఫ్లవర్ సైజు ఎంతైతే ఉందో ఆ సైజుకి తగ్గట్టుగా మనము ఈ గోల్డ్ బీడ్స్ వచ్చేసి నాకైతే ఒక 5 అయితే పట్టాయండి. నేను 5 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా దీనికి చూసుకొని సైజు ఇలా పెట్టి చూసుకొని మీకు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా అనే దాన్ని బట్టి మీరు బీడ్స్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి సన్నవి అవ్వచ్చు పెద్దవి అవ్వచ్చు కదా, అందుకని అంటున్నా. ఓకేనా. ఇంకపోతే ఇలా అయితే కుచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత రోజ్ బీడ్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత దీనిని మనము శారీకి టై చేసేద్దాం. ఇలా అంతే అండి, సింపుల్గా చేసుకునే ఈ శారీ టాజల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మల్టీ కలర్స్ ఉన్న ఫ్యాన్సీ శారీస్ మనకి రేర్గా వస్తుంటాయండి. ఎప్పుడో ఒకటి కానీ మనకి దొరకదు ఇట్లాంటి శారీ.
కదా. నాకైతే ఈ శారీ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, టైం లేక కుట్టలేదు. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చేసేసాను. దీని తర్వాత ఇంకా ఉన్నాయి, కాకపోతే అవి పట్టు చీరలు కొంచెం మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ దొరకడం కష్టం కాబట్టి ఉన్న ఈ ఫ్యాన్సీ శారీకి అయితే నేను డిఫరెంట్గా అయితే ఇలా చేసేసాను. ఓకేనా, మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి టాజల్స్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ శారీకి ఈ డిజైన్ ఎలా ఉందో మీరైతే చెప్పేసేయండి. మరి మీ కామెంట్స్ కోసం వెయిటింగ్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనం ఇంకో శారీకి సజెస్ట్ చేయొచ్చా లేదా అన్నది అయితే తెలుస్తుంది కదా, అందుకని అంటున్నా. ఓకేనా, శారీ వచ్చి ఇది పళ్ళు అనమాట. దీనికి శారీ ఎలా ఉంది చూపిద్దాం అన్నది. వైట్ ఉంది శారీ, ఇది శారీ ఇలా ఉంది. టాజల్స్ ఏమో ఇలా వేసేసుకున్నాం మనం మరి. ఓకేనా, ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ అండి. ఈ ఫ్యాన్సీ వాటికి ఇంతకంటే హైలో వేస్తే అయితే బాగుండదు అనిపించింది నాకు, అందుకని సింపుల్గా అయితే ఇలా అయిపోగొట్టేశాను. ఓకేనా, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటిని ఎట్టి వేసినా ఏం కాదు. సూపర్గా ఉన్న శారీ, సూపర్గా ఉన్న టాజల్స్ కూడా. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మరిన్ని మంచి మంచి మోడల్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.